ఎలా ఆలోచిస్తే ఎదుటివాడు వింటారనేది ఆలోచించ తక్కువ ఉన్నట్టుంది. ఏది చేయాలన్నా ముందు మనం ఆలోచించాలి. మన చదువు పక్క విషయం కానీ, లేదా మన తల్లిదండ్రుల విషయం కానీ. మనందరం కూడా ఆ విధంగా అడిగితే కొంచెం సమాజం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో నాకు కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ఏ టీచర్ చెప్పలేదు. తర్వాత ఎవరు చెప్పలేదు. కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు, మా అమ్మ చెప్పేది. అది వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అంతే. నేను అది వాళ్ళకి కూడా తెలియదు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ నాకు ఇవన్నీ తెలుసుకుని ముందుకెళ్ళాను. ఇప్పుడు నేను కొత్త పుస్తకాలు చదివినప్పుడు వాటిలో కూడా అవే రాశాను. తల్లిదండ్రులు ఏం చేసిన పిల్లలతో మనం వెళ్ళాలి. సో పిల్లల జీవితాలు తల్లిదండ్రులతో మనం గొప్ప ఆలోచన కలిగి ఉండాలి. అన్నింటే కనుక అంత బాగుంటుందని నాకు. సో ఇది నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మా నాన్న విషయంలో. మా నాన్నకి ఎంతో చేశాడు నాకు. ఇప్పుడు వరకు అనుకున్నాను మా అమ్మ మా నాన్నే నాస్తాను. ఇప్పుడు మా నాన్నలే అంతా సగం అయిపోయింది కదా. మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు. అలాగే పాస్టర్ గారికి, అన్నయ్య గారికి, అన్నయ్య గారికి, అన్నయ్య గారికి, అందరికి అందరికి కూడా పేరు నాకు కూడా తెలియజేస్తాను. ఈ విషయం సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రార్థన అయిన తర్వాత ఇంటిని స్వీకరించి ప్రవేశాన్ని గుర్తెట్టుకోమని సెలవు తీసుకుంటాను.